హలో డిస్ట్రిక్ట్ ఇన్ఫోయర్స్ ఈ రోజు వీడియోలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ కోసం మనము ఆన్లైన్లో అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో అది ఎలాగా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలోకి మనం వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు కోసం ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. సో బ్రౌజర్లో ceo.telangana.nic.in అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేశాను. సో మనకి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ తెలంగాణ అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క మెయిన్ వెబ్ పోర్టల్ అయితే మనకు ఓపెన్ అయిపోయింది. సో ఈ వెబ్సైట్ యొక్క లింక్ అయితే నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు కోసం అప్లై చేసుకోవడానికి సో నెక్స్ట్ మనకి ఇక్కడ పీడిఎఫ్ ఎలక్టరల్ రోల్స్ అలాగే ఈ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ ఆప్షన్లో మనకి చూడండి ఫస్ట్ వచ్చేసి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అండ్ నెక్స్ట్ వచ్చేసి కౌన్సిల్ కాన్స్టిట్యుయెన్సీ అని ఉంది కదా. సో ఇక్కడ కౌన్సిల్ కాన్స్టిట్యుయెన్సీలో ఫామ్ 18 గ్రాడ్యుయేట్స్ అని ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో ఫామ్ 18 గ్రాడ్యుయేట్స్ పైన క్లిక్ చేయగానే చూడండి సో మనకి ఇక్కడ ఫామ్ 18 గ్రాడ్యుయేట్స్ అని చెప్పేసి మనకి కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయిపోయింది. సో ఈ అప్లికేషన్ ఫామ్ని మనము ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ చూడండి నోట్ అయితే మనకి ఖచ్చితంగా స్టార్ మార్క్స్ ఉన్న ఫీల్డ్స్ అయితే అన్ని మాండేటరీగా ఫిల్ చేయాలి. అండ్ మనం అప్లోడ్ చేసే ఇమేజెస్ జేపీఈజీలో ఉండాలి. అలాగే సైజ్ అయితే 100 KB ఉండాలి. సో ఇలా మనకి నోట్ పాయింట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ సో క్లెయిమ్ ఫర్ ఇంక్లూజన్ ఆఫ్ నేమ్ ఇన్ ఎలక్టరల్ రోల్ ఫర్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ అని చెప్పేసి ఓపెన్ అయిపోయింది కదా. సో ఫస్ట్ మనము టు ద ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని చెప్పేసి మన యొక్క గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి వరంగల్, ఖమ్మం, నల్గొండకి జరుగుతున్నాయి కదా. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అప్లికెంట్ డీటెయిల్స్. సో అప్లికెంట్ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఫస్ట్ అయితే నేమ్ ఆఫ్ ది అప్లికెంట్. సో మనం ఇక్కడ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ ఇంగ్లీష్లో మెన్షన్ చేస్తే మనకి ఇక్కడ పేరు తెలుగులో వచ్చేస్తుంది అనమాట. సో అలాగే సర్నేమ్ కూడా మెన్షన్ చేయాలి. అండ్ ఇక్కడ సర్నేమ్ తెలుగులో వచ్చేస్తుంది. అండ్ నేమ్ ఆఫ్ ది రిలేటివ్ ఆఫ్ అప్లికెంట్. సో మీ రిలేటివ్ యొక్క ఫాదర్ పేరు కానీ స్పౌస్ పేరు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క పేరు ఇక్కడ మెన్షన్ చేస్తే తెలుగులో వచ్చేస్తుంది. సో సర్నేమ్ ఉంటే వాళ్ళ సర్నేమ్ కూడా మెన్షన్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఆప్షనల్ ఉంది కాబట్టి మెన్షన్ చేస్తే చేయొచ్చు, లేదంటే లేదు. మనకి స్టార్ మార్క్ ఉన్న ఫీల్డ్స్ అయితే కంపల్సరీగా మెన్షన్ చేయాలి. అలాగే జెండర్ ఆఫ్ ది అప్లికెంట్. సో ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో సో వారి యొక్క జెండర్ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సో మనం ఇక్కడ ఎంటర్ చేసిన రిలేటివ్కి సో రిలేషన్ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ తర్వాత అప్లికెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనం ఇక్కడ గ్రాడ్యుయేషన్ అని మెన్షన్ చేయగానే మనకి ఇక్కడ తెలుగులో వచ్చేసింది చూడండి. సో అలాగే ఆక్యుపేషన్ కూడా ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో మనకి ఇక్కడ తెలుగులో వచ్చేస్తుంది. సో ఆ తర్వాత అప్లికెంట్ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిజేబిలిటీ ఉంటే కనుక సో ఇక్కడ డిజేబిలిటీ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు చూపిస్తున్న డిజేబిలిటీస్లో మనది లేదు అనుకుంటే సో అదర్స్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఒకవేళ ఎలాంటి డిజేబిలిటీ లేదు అనుకుంటే సో ఈ ఫీల్డ్ని అయితే వదిలేయాలి. నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్. సో ప్లేస్ ఆఫ్ ఆర్డినరీ రెసిడెన్స్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఖచ్చితంగా హౌస్ ఆర్ డోర్ నెంబర్, స్ట్రీట్, ఏరియా, లొకాలిటీ ఏంటి, టౌన్ ఆర్ విలేజ్ ఏంటి, పోస్ట్ ఆఫీస్ నెంబర్ ఏంటి, సో కంప్లీట్గా మండల్ ఏంటి అనేది ఇక్కడ అన్ని ఎంటర్ చేస్తే మనకి తెలుగులో వచ్చేస్తాయి. సో పిన్ కోడ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. సో అడ్రస్ డీటెయిల్స్ కూడా మనం మెన్షన్ చేసిన తర్వాత డీటెయిల్స్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అండ్ ఎపిక్. సో మన యొక్క ఎపిక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. సో అప్లికెంట్ నేమ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇఫ్ ద అప్లికెంట్ నేమ్ ఈజ్ ఇంక్లూడెడ్. సో మనకి ఆల్రెడీ ఓటర్ ఐడి కార్డు ఉంటే కనుక సో ఆ యొక్క డీటెయిల్స్ అయితే కంప్లీట్గా ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఓటర్ ఐడి కార్డు లేదు తెలుసుకోవాలి, డీటెయిల్స్ తెలీదు అనుకుంటే సో ఇక్కడ క్లిక్ హియర్ పైన క్లిక్ చేసి మీ ఓటర్ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఈ ఓటర్ డీటెయిల్స్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా నేను ప్రీవియస్గా వీడియో చేశాను. సో ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీ డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి అనుకుంటే చెక్ చేసుకోండి. సో ఇక్కడ మన యొక్క ఓటర్ డీటెయిల్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేసిన తర్వాత మన యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్. సో మన యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. సో లేదు ఆధార్ కార్డ్ నెంబర్ లేదు అనుకుంటే సో ఇక్కడ టిక్ చేయాలి. ఆ తర్వాత మీరు గ్రాడ్యుయేటా లేదంటే డిప్లొమా చేశారా అనేది ఇక్కడ
సెలెక్ట్ చేసుకోవాలి. సో డిప్లొమా అయ్యి ఉంటే కనుక ఇక్కడ డిప్లొమా డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మనము ఏ యూనివర్సిటీ నుంచి డిప్లొమా కంప్లీట్ చేసాము అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మన యొక్క సర్టిఫికేట్ ఏ ఇయర్లో ఏ డేట్ రోజు మనకి వచ్చేసింది, అంటే ఎగ్జామినేషన్ ఏ డేట్ రోజు మనం పాస్ అయిపోయాము అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. లేదు గ్రాడ్యుయేట్ అయితే కనుక గ్రాడ్యుయేట్ అయిన యూనివర్సిటీ నేమ్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేసి తెలుగులో వచ్చేస్తుంది. అండ్ లాస్ట్ డేట్ ఏంటి అనేది మనము ఎగ్జామినేషన్ ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఈ డేట్ వచ్చేసి మనకి మన యొక్క ఎగ్జామినేషన్ మెమో పైన ఉంటుంది. సో అక్కడ చూసి మనము మెన్షన్ చేయాలి. అలాగే మనము సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మన యొక్క ఫోటోగ్రాఫ్, సో ముందుగా చెప్పుకున్నట్టుగా ఫోటోగ్రాఫ్ అయితే జేపీజీ ఫార్మాట్లో మనం అప్లోడ్ చేయాలి. 100 KB కన్నా తక్కువ ఉండాలి. అలాగే సర్టిఫికేట్, మన ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ లేదంటే మన యొక్క మార్క్స్ మెమో కానీ మనం ఇక్కడ సబ్మిట్ చేయొచ్చు. సో మార్క్స్ మెమో కూడా మనకి 200 KB కన్నా తక్కువ ఉండాలి. సో మనకి జేపీజీ ఫార్మాట్లోనే, ఇమేజ్ ఫార్మాట్లోనే మనకి ఉండాలన్నమాట. అలాగే మై నేమ్ హ్యాస్ నాట్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఎలక్టరల్ రోల్ ఫర్ దిస్ ఆర్ ఎనీ అదర్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ. సో ఇప్పటివరకు ఏ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో మన నేమ్ ఇంక్లూడ్ అవ్వలేదు అని చెప్పేసి మనం ఇక్కడ టిక్ చేసుకోవాలి. ఒకవేళ ఇంక్లూడ్ అయితే కనుక ఏ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో ఇంక్లూడ్ అయింది అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మెన్షన్ చేయాలి డిస్ట్రిక్ట్. ఆ తర్వాత మన యొక్క మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ మెన్షన్ చేయాలి. సో మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మన మొబైల్కి అలాగే ఈమెయిల్ ఐడికి నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి మెన్షన్ చేసిన తర్వాత సో కంప్లీట్గా మనము ఎంటర్ చేసిన డీటెయిల్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మనము ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని సో ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే సో మనం అన్ని రిక్వైర్డ్ ఫీల్డ్స్ అయితే ఎంటర్ చేసినట్టయితే మన అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. సో మనకి మన యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే జనరేట్ కావడం జరుగుతుంది. సో అప్లికేషన్ నెంబర్ జనరేట్ కాగానే మనకి మన యొక్క అప్లికేషన్ అయితే ప్రింట్అవుట్ వస్తుంది. సో ఆ అప్లికేషన్ని ప్రింట్ తీసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనము ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ రిజిస్ట్రేషన్కి అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో ఇది వ్యూయర్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.